రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. టోలీ చౌకీలో 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఇటీవలే హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద సమయంలో ఓ మహిళ, 2 చిన్నారులతో పాటు వీరిని కాపాడేందుకు వెళ్లిన మరో 2 మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయ్యారు. ఇది జరిగిన కొన్నాళ్లకే ఇవాళ భవనం కూలటం, మళ్లీ 4 మృతి చెందడం కలకలం రేపుతోంది. వరుస ప్రమాదాలు హైదరాబాద్ నగరవాసులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. कैसा भी क्या हुआ वो ये लीड बांधे नहीं ऊपर हाँ बाद में गोल आगे गोल आगे बढ़ गए హైదరాబాద్ నగరంలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. టోలీ చౌకీలో 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలే హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద సమయంలో ఓ మహిళ, 2 చిన్నారులతో పాటు వీరిని కాపాడేందుకు వెళ్లిన మరో 2 మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయ్యారు. ఇది జరిగిన కొన్నాళ్లకే ఇవాళ భవనం కూలి మళ్లీ 4 మృతి చెందటం కలకలం రేపుతోంది. వరుస ప్రమాదాలు హైదరాబాద్ నగర వాసులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. టోలీ చౌకీలో 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 4 దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇటీవలే హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద సమయంలో ఓ మహిళ, 2 చిన్నారులతో పాటు వీరిని కాపాడేందుకు వెళ్లిన మరో 2 మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయ్యారు. ఇది జరిగిన కొన్నాళ్లకే ఇవాళ భవనం కూలటం, మళ్లీ 4 మృతి చెందడం కలకలం రేపుతోంది. వరుస ప్రమాదాలు హైదరాబాద్ నగర వాసులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.